ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాల ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయాడు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, అన్ని ఆధారాలు ఉన్నా, ఎన్ని వాగ్మూనాలు ఉన్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా, శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. ఆ కుని కేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు. మా అవినాష్ రెడ్డికి అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్కన ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడన్నమాట. సో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడులే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన గంట కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఏం మాట్లాడాలనో వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన ఇదేనమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్గా అవినాష్ రెడ్డి గారు షమ్మిలా గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ, 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మన అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మన అందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆమె తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదన్నమాట. ఆమె ఆడ పోటీనే చేయకోకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అనమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసి అన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందనమాట. ఆ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ల మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తాను అన్నమాట. ఎందుకంటే